నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మరికొద్దిసేపట్లో లండన్ చేరుకోనున్న ప్రధాని మోదీ. రేపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ. బ్రిటన్ రాజుతో కూడా సమావేశం కానున్న నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న విపక్షాల నిరసనలు. జాతీయ క్రీడాపాలన, డోపింగ్ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న రేవంత్ రెడ్డి. కులగణన సర్వేపై రేపు కాంగ్రెస్ ఎంపీలకు పీపీటీ ఇవ్వనున్నట్టు వెల్లడి. తెలంగాణకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. పారిశ్రామికవేత్తలతో ఐటీ మంత్రి శ్రీధర్బాబు సమావేశం. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టీకరణ. వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ములుగులో అత్యధిక వర్షపాతం నమోదు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. 2 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపట్లో లండన్ చేరుకుంటారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIతో కూడా భేటీ అవుతారు. ప్రధానిగా మోదీ 4వసారి బ్రిటన్లో పర్యటిస్తున్నారు. లండన్కు బయలుదేరే ముందు ప్రధానమంత్రి బ్రిటన్ నేతలతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్టు ట్వీట్ చేశారు. భారత్, బ్రిటన్ మధ్య గత కొన్ని సంవత్సరాలలో వాణిజ్యం, సహకారం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, రక్షణ వంటి రంగాలలో సంబంధాలు విస్తరించాయన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రితో తన సమావేశంలో 2 దేశాలలో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా చర్చలు జరుగుతాయని చెప్పారు. కాగా ప్రాంతీయ, ప్రపంచ సంబంధిత అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భారత్ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తిరిగి అప్పగించడం, వ్యాపారం, సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలపై పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా చర్చలు జరగనున్నాయి. బ్రిటన్ పర్యటనలో ప్రధానమంత్రి భారత్, బ్రిటన్ బిజినెస్ లీడర్లను కలవనున్నట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. రేపు భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్టు తెలిపారు. To taking this partnership to even higher levels. These summit level engagements, there are several other institutional mechanisms at ministerial level dealing with strategic issues, financial, economic, energy related issues, as well as science and technology. In the contemporary times, the sectors of business, technology, research, education, innovation, the knowledge economy have emerged as key pillars of our bilateral cooperation. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృత నిశ్చయంతో ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 30 రోజుల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిస్తామన్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్య, ఉద్యోగావకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. కులగణన, రిజర్వేషన్లపై కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చిస్తామన్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన అంశాలను ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలకు, మిత్రపక్షాల ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో 56.4% బీసీలు, 17.45% ఎస్సీలు, 10.08% ఎస్టీలు, 10.09% ఉన్నత వర్గాల వారు ఉన్నారని సీఎం చెప్పారు. తెలంగాణ వేసిన రోడ్ మ్యాప్ను దేశవ్యాప్తంగా కులగణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఉపరాష్ట్రపతి పదవిని ఈ దఫా దత్తాత్రేయకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. ఆ ఎన్నికల నిర్వహణ కోసం 30 రోజుల్లో రిజర్వేషన్లను కూడా నిర్ణయించాలి అని.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించిన బిల్లుల యొక్క ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు కలిసి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్సభలో 3వ రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై చర్చించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐఆర్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల గందరగోళం మధ్యనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దేశ ప్రజలు తమ ప్రవర్తనను గమనిస్తున్నారని, ప్రశ్నోత్తరాల సమయాన్ని అనుమతించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అంతరాయం కలిగించడం, సభలో ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశించిన నియమాల ప్రకారం అంశాలపై చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ 2 సార్లు సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైన తర్వాత కూడా విపక్షాలు తమ తీరు మార్చుకోకపోవడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం సభ సమావేశం కాగానే పలువురు సభ్యులు ఇచ్చిన నోటీసులను చర్చకు చేపట్టేందుకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లి కార్యకలాపాలను అడ్డుకోవడంతో రాజ్యసభ 3 సార్లు వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్యనే సముద్రం ద్వారా వస్తువుల రవాణా సవరణ బిల్లును కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సభలో ప్రవేశపెట్టారు. దేశంలోని ఒక ఓడరేవు నుంచి మరొక ఓడరేవుకు, ప్రపంచంలోని ఇతర ఓడరేవులకు వస్తువుల రవాణా సవ్యంగా జరిగేలా ఈ బిల్లును తీసుకొచ్చినట్టు సోనోవాల్ తెలిపారు. ఈ బిల్లును అనుమతించిన చైర్మన్ స్థానంలో ఉన్న భువనేశ్వర్ చర్చను ప్రారంభించారు. అయితే విపక్షాల ఆందోళనతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా జాతీయ క్రీడా పాలనా బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం, క్రీడాకారుల సంక్షేమానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు. అలాగే జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు ద్వారా క్రీడాకారుల్లో పారదర్శకత పెంచుతుందన్నారు. ఒలింపిక్ చార్టర్, పారాలింపిక్ చార్టర్, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను క్రీడాకారులు పాటించేలా ఈ బిల్లు ప్రోత్సహిస్తుందని మాండవియా అన్నారు. క్రీడలకు సంబంధించిన ఫిర్యాదులు, వివాదాలను పరిష్కరించడం కూడా ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు. బీహార్ ప్యాకేజ్లో భాగంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టులపై జేడీయూ ఎంపీ లవ్లీ ఆనంద్ అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. బీహార్లో 11 ఏళ్ల కింద రైల్వే బడ్జెట్ 1132 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేదని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది 9 రెట్లు పెరిగి 10,000 కోట్లకు చేరిందన్నారు. బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా భాగమతి నదిపై రైల్వే ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని, 98 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, 8 వందే భారత్, 5 అమృత్, 1 నమో భారత్ రైళ్లు ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. అలాగే 218 ఫ్లైఓవర్లు చేపట్టినట్టు సభకు వెల్లడించారు. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాజ్యసభ, లోక్సభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీల జాబితా తయారీలో నిమగ్నమైంది. రిటర్నింగ్ అధికారుల పేర్లను ఖరారు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆర్టికల్ 324 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికను నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది. ఖాళీగా ఉన్న ఉపరాష్ట్రపతి పదవిని సాధ్యమైనంత త్వరలో భర్తీ చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే రాజ్యాంగ నిబంధనల్లో నిర్దిష్ట కాలపరిమితి గురించి ప్రస్తావన లేదు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో 240 మంది ఉన్నారు. లోక్సభలో 1 సీటు, రాజ్యసభలో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉభయ సభల్లో అధికార ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలని, ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ, ఎలీప్, టిఫ్, టాప్మా, టీఎస్టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణ పురోగతిలో భాగస్వామ్యం అవుతున్న పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. చట్టాలు, నిబంధనల పేరిట వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమను కాపాడుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా చర్యలు ఉంటాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు మంజూరు కాని వారు ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ కి అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. మా ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదలకు ఇల్లు అందాలి. వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు. కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము, అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్లడం జరిగింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురిసిన వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 28,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలోని వాజేడులో కుండపోత వర్షం కురిసింది. వాజేడు మండలం పేరూరులో 30.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భోగతా జలపాతం పొంగి పొర్లుతూ జలకళ సంతరించుకుంది. హైదరాబాద్లోని జంట జలాశయాలకు నీటిని అందించే మూసీ, ఈసీ నదుల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ తదితర అధికారులతో మాట్లాడారు. హైదరాబాద్లో ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కాగా తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే వీలుందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పుడు ప్రకటనలు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో సమ్మిళిత పారిశ్రామిక వృద్ధికి రోడ్ మ్యాప్ అనే అంశంపై హైదరాబాద్ తెలంగాణ పారిశ్రామిక వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. ఉపాధి కల్పన కోసం పరిశ్రమల విస్తరణ జరగాలన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంఎస్ఎంఈ చిన్నతర అదేవిధంగా మధ్యమ పరిశ్రమలకు అన్ని రకాలుగా ప్రోత్సాహన ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నది. భారతదేశం ఈరోజు ప్రపంచంలో 4వ స్థానంలో ఈరోజు ఉన్నది. ఆర్థికంగా ఇంకా ముందుకు ఎదగాలి. ముందు ఎదగాలంటే మన పారిశ్రామికలు ఎదగాలి, ఇండస్ట్రీస్ పెరగాలి. ఆ ఇండస్ట్రీస్ గ్రోత్ కోసము చిన్న ఇండస్ట్రీస్ కానీ, మీడియం ఇండస్ట్రీ కానీ, స్మాల్ ఇండస్ట్రీ కానీ వీటి కోసం ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చింది, చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో స్టాండప్ ఇండియా అనే దీంట్లో మహిళలకు, దళితులకు, వెనకబడిన వాళ్ళకు కూడా పారిశ్రామికాలన్నీ కూడా మొదలుపెట్టేటటువంటిగా అవకాశం కలిగిస్తుంది, బ్యాంకు లోన్లో సెక్యూరిటీస్ లేకుండా. కాబట్టి ఈరోజు భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు పోతుంది, పారిశ్రామిక రంగాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచనతో ఎంఎస్ఎంఈ చట్టంలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. హైదరాబాద్లోని ఎస్హెచ్జి మహిళలకు త్వరలోనే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో 20,000 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 200 కోట్ల జీరో టికెట్లను జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్లో నిర్వహించిన ఆర్టీసీ సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని తమ ప్రభుత్వం లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు మేలు జరిగిందన్నారు. సంస్థ కూడా నష్టాల నుంచి గట్టెక్కిందని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డప్పటి కూడా కార్మికుల సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఇలా ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, సంస్థ యొక్క పురోభివృద్ధి అనే ఆలోచనతోటి ముందుకు పోయే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం సహకారం ఉండాల్సిందే. కార్మికుల సంక్షేమం ఈ సంస్థ చూడాల్సిందే అనేటువంటి లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే భాగంగా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేరాలని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపి మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున 1 కోటి రూపాయలు వాళ్ళ కిరాయి చెల్లించిన 150 బస్సులకు అనే మాట సందర్భంగా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. ఎందుకంటే డిసెంబర్ 9, 2023 నాటి నుంచి ఈరోజు ఈ స్కీము లాంచ్ అయింది. సో దాని భాగంగా ఆల్మోస్ట్ 200 crores మహిళలు ఫ్రీ రైడ్స్ టు మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్ అందరూ కూడా చేయడం జరిగింది. సో ఈ ఒక చారిత్రాత్మక రోజు. డిసెంబర్ 9 కూడా 2023 ఒక చారిత్రాత్మక రోజు అయితే ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక రోజు. ఇదంతా ఒక ప్రజా రవాణాకి ఒక మేలు జరిగే స్కీము. ముఖ్యంగా ఒకవైపు ఆడపిల్లలకి, మహిళలకి, ట్రాన్స్జెండర్స్కి మేలు జరిగితే మనకు కూడా మా యాజమాన్యానికి సిబ్బంది కూడా ఒక మేలు జరిగింది. ప్రజల కోసము మన బస్సు వెయిట్ చేసేది ఇప్పుడు బస్ కోసము వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రజలకి తీసుకొచ్చింది. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?
ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. తనిఖీల్లో భాగంగా 69 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వివరించారు. అరెస్ట్ అయిన వారిలో కొకైన్ సరఫరా చేస్తున్న 6, మెఫిడ్రిన్ సరఫరా చేస్తున్న వారు 3 ఉన్నట్టు తెలిపారు. నిందితుల్లో 7 నైజీరియన్లు ఉన్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్టసీ, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో రవివర్మ, సచిన్లను పట్టుకొని వారి నుంచి ముఖ్యమైన సమాచారం సేకరించినట్టు సివి ఆనంద్ వెల్లడించారు. రవివర్మకు ముంబై ముఠాతో సంబంధాలున్నాయని, విదేశాల నుంచి కొకైన్ను వాహిద్ తెప్పించి నిందితులకు సరఫరా చేస్తుంటాడని చెప్పారు. ఈ ముఠాలకు చెందిన 9 మంది నేరస్తుల్ని పట్టుకోవడం, అదే కాకుండా 300 గ్రాముల కోకేన్, 100 గ్రాముల మియావ్ అంటే మెఫెడ్రాన్, ఇది ఒక పిస్టల్, ఏదైతే మేము ఎన్నో రోజుల నుండి అనుమానిస్తున్నామో ఈ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో, డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు, పెడ్లర్స్, అంటే పోలీస్ దాడులు పెరుగుతున్న సందర్భంలో వారు ఆయుధాలు కూడా సేకరిస్తున్నారు. మాకు సమాచారం ఉండింది, కానీ మొదటిసారిగా ఒకటి రికవరీ చేసుకోవడం, దాన్ని మీ ముందు పెట్టడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి భారీ స్థాయిలో ఫ్యాక్టరీ ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. సిద్దిపేట జిల్లాలో నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ త్వరలో అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి. వివిధ దశల్లో రాయితీలు సైతం ఇస్తున్నాయి. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కర్మాగారం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 2వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పామాయిల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో 3వది. ఇది ప్రస్తుతం గంటకు 30 టన్నుల ప్రాసెస్తో ప్రారంభమవుతుంది. దశల వారీగా దీనిని 120 టన్నులకు పెంచుతారు. రోజుకు 600 టన్నుల ప్రాసెసింగ్ చేయొచ్చు. 2000 టన్నుల సామర్థ్యంతో ప్లాట్ఫామ్ నిర్మించారు. పామాయిల్ గింజల నుంచి దశల వారీగా నూనె తయారవుతుంది. కాయల నుంచి వచ్చిన పీచును సీట్లు, పరుపుల తయారీకి ఉపయోగిస్తారు. గింజల నుంచి నూనె తీస్తారు. వ్యర్థాలతో చేపలకు ఎరువు, బయోగ్యాస్కు ఉపయోగిస్తారు. అశ్వారావుపేట, అప్పారావుపేట పరిశ్రమలో తయారు చేసే క్రూడ్ ఆయిల్ ఈ పరిశ్రమకు తరలించి రిఫైనరీ చేసి ప్యాకింగ్ చేస్తారు. పరిశ్రమ కోసం ఆవరణలో 10 కోట్ల లీటర్ల రిజర్వాయర్ నిర్మించారు. పునర్వినియోగంతో వృధా కాకుండా నీటిని వినియోగిస్తారు. 3 ఏళ్ల నుంచి సిద్దిపేట జిల్లాలో 13,012 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సువర్ణ తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 6,500 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఇక్కడ నర్మెటల్లో చేసేదానికి అదేమో అధునాతన ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటితో మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ రిఫైనరీ కూడా చేసాము. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్ కూడా మనకు వచ్చేటట్టు ఇక్కడే బాటిలింగ్ చేసేసి డైరెక్ట్ కన్జ్యూమర్కి ఇచ్చేటట్టు రిఫైనరీ కూడా పెట్టారు. కాబట్టి ఇదైతే చాలా మంచి అధునాతన టెక్నాలజీతో ఇక్కడ చేశారు. కాబట్టి ఇది మనకు మోస్ట్లీ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందండి. పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా ఉమ్మడి మెదక్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది. 3 ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లాలో మొదలైన ఆయిల్ ఫామ్ సాగు ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. ఇప్పటి వరకు పంటను ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు తరలిస్తున్నారు. అయితే సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయని రైతులు చెబుతున్నారు. గత 1 ఇయర్ను మనకు పామాయిల్ పెట్టినాము. ఇప్పుడు మాకు బాగానే ఉంది. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి మనకు ఇప్పుడు దగ్గరలో పెట్టారు కాబట్టి 300 కోట్లతో బడ్జెట్తో పెట్టారు కాబట్టి మాకు ఓపెన్ చేస్తే పామాయిల్తో మాకు ఇప్పుడు గిరలు వెళ్తున్నాయి. రేపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. నేను పామాయిల్ సాగు చేసి 4 ఇయర్స్ అవుతుంది.
ఇది క్రాపు స్టార్ట్ అయింది. కానీ ఒకటి ఏంటి అంటే అశ్వరావుపేటకు డెలివరీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దీంతో బాగానే ఉన్నది. మాకు అంత కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్యాక్టరీ పడ్డది కాబట్టి మాకు అన్ని విధాలా సేఫ్ సైడ్ ఉంది. కానీ పెట్టిందని చూసి ఇంకా కొంతమంది రైతులు కూడా ఉత్సాహంతో పెడతామని ముందుకు వస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీ తొందరగా ఓపెన్ అయితే మాకు అన్ని విధాలా సౌకర్యం ఉంటుందని కోరుతున్నాం. ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రైతులకే కాదు, ఆ ప్రాంతంలో అనేక మందికి లబ్ధి చేకూర్చనుంది. ప్రత్యక్షంగా రోజుకు 300 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్లో ఉన్న అన్ని వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, టీవీ ఛానళ్లను న్యూస్ వైర్ ప్లాట్ఫామ్ ప్రసార భారతి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డిస్మినేషన్ పీబీ శబ్ద్లో నమోదు చేసుకోవాలని ఆహ్వానం పలికింది. దీని ద్వారా అధిక నాణ్యత వార్తలు, మల్టీమీడియా కంటెంట్ను ఉచితంగా పొందవచ్చు. మార్చ్ 2024లో ప్రారంభించబడిన పీబీ శబ్ద్ 40 కంటే ఎక్కువ విభిన్న వర్గాలను కవర్ చేస్తూ బహుళ భారతీయ భాషలలో ప్రతిరోజు 800కి పైగా వార్తా కథనాలను అందిస్తోంది. ఈ ప్లాట్ఫామ్లో కీలకమైన జాతీయ, అంతర్జాతీయ సంఘటనల ప్రత్యక్ష దృశ్యాలు, కంటెంట్, వివరణాత్మక, పరిశోధన ఆధారిత కథనాలు కూడా ఉన్నాయి. మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు సులభంగా దీన్ని పొందవచ్చు. దేశంలో డీడీ ఫ్రీ డిష్ ద్వారా ఉచితంగా డైరెక్ట్ టు హోమ్ డిటిహెచ్ ఛానళ్లను వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. 2018లో డీడీ ఫ్రీ డిష్ ఛానళ్లను చూస్తున్న వారు 3.3 కోట్ల మందికి పైగా ఉండగా గత ఏడాదికి ఈ సంఖ్య 4.9 కోట్లకు చేరుకుంది. కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈ విషయాన్ని ఈరోజు లోక్సభకు చెప్పారు. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి అప్పలనాయుడు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వకంగా ఈ మేరకు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఉచితంగా ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రసార భారతి డీడీ ఫ్రీ డిష్ డిటిహెచ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మారుమూల, సరిహద్దుల ప్రాంతాల్లో కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా దూరదర్శన్తో పాటు పలు ప్రైవేట్ ఛానళ్లు ప్రసారమవుతున్నాయి. డిటిహెచ్ ప్లాట్ఫామ్పై దక్షిణాది భాషలకు చెందిన ఛానళ్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు గాను డీడీ ఫ్రీ డిష్ ఛానళ్ల ఈ వేలంలో దక్షిణాది భాషల ఛానళ్లకు ప్రత్యేక స్లాట్లను కేటాయించింది. గత ఏడాది ఏప్రిల్లో టీవీ9 తెలుగు సహా 3 ఛానళ్లు డీడీ ఫ్రీ డిష్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయి. దూరదర్శన్కు చెందిన డీడీ తమిళ్, డీడీ యాదగిరి సహా పలు ప్రాంతీయ ఛానళ్లు డీడీ ఫ్రీ డిష్ ద్వారా ప్రసారమవుతున్నాయి. వీటితో పాటు 27 విద్యా ఛానళ్లు కూడా డీడీ ఫ్రీ డిష్పై అందుబాటులో ఉన్నాయి. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో ప్రారంభమైన 4వ టెస్టులో కడపటి వార్తలు అందేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తొలి వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే 46 పరుగుల తేడాతో భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ 107 బంతుల్లో 58, రాహుల్ 98 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 12 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. కరుణ్ నాయర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ చక్కని ఇన్నింగ్స్తో టీమిండియా స్కోరును 150 పరుగులు దాటించాడు. రిషబ్ పంత్ అండగా స్కోరును ముందుకు నడుపుతున్నాడు. సాయి సుదర్శన్ 39 పరుగులతో, రిషబ్ పంత్ 23 పరుగులతో క్రీజ్లో ఆడుతున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరికొద్దిసేపట్లో లండన్ చేరుకోనున్న ప్రధాని మోదీ. రేపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ, బ్రిటన్ రాజుతో కూడా సమావేశం కానున్న నరేంద్ర మోదీ. పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన, బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న విపక్షాల నిరసనలు, జాతీయ క్రీడాపాలన, డోపింగ్ బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం.
బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న రేవంత్ రెడ్డి. కులగణన సర్వేపై రేపు కాంగ్రెస్ ఎంపీలకు పీపీటీ ఇవ్వనున్నట్టు వెల్లడి. తెలంగాణకు ఉపరాష్ట్రపతి ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. పారిశ్రామికవేత్తలతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమను కాపాడుకుంటామని స్పష్టీకరణ. వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. ములుగులో అత్యధిక వర్షపాతం నమోదు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.